హాయ్, వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. నేను మీ లక్ష్మీ నరేంద్ర. ఈరోజు ముచ్చట్లు వచ్చేసి మీల్స్ అన్నమాట. ఈరోజు భోజనం మునగాకు పప్పు, మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్, రోటి పచ్చడి. దీంట్లో కూడా మునగాకు వేశాను. జీరా మజ్జిగ. చివరిలో భోజనం అయిపోయినాక 2 లడ్డూలు. బ్రౌన్ రైస్ ఎప్పుడు నేను చెప్తున్నాను కదా, గంజి వంచుకొని మాత్రమే తినండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు. గంజిలో పోయేదంతా ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్స్ మాత్రమే. రైస్లో ఉండాల్సినంత వరకు కంపల్సరీ ఉంటుంది. మునగాకు పప్పు. అచ్చంగా మునగాకు పెడితే పప్పు ఓవర్ హీట్ చేస్తుంది, సమ్మర్ కదా అని టమాటా, ఒక చిన్న దోసకాయ కూడా పెట్టాను పప్పులో. నెయ్యి, పల్లి కొబ్బరి కారం, బెండకాయ ఫ్రై పాప బాక్స్లోకి. పాప కోసం ఫ్రై, నా కోసం రోటి పచ్చడి, శ్రీవారి కోసం పప్పు జొన్న సంకట్లోకి. ఇకపోతే ఇది ఉసిరికాయ అన్నమాట. రోజు ఉసిరికాయ కూడా రోజుకి ఒక కాయ చొప్పున తింటే ఇమ్యూనిటీ విపరీతంగా వస్తుంది అన్నమాట. చివర్లో మజ్జిగ. సమ్మర్ కదా, వీలైనంత వరకు ఎక్కువ లిక్విడ్స్ తీసుకోండి. అన్నంలోనే కాకుండా మజ్జిగ విడిగా కూడా 2-3 టైమ్స్ తీసుకోండి. ఇంకా సబ్జా వాటర్, కొబ్బరి నీళ్ళు, జ్యూస్లు ఇలా. అప్పుడు మనం బయటికి వెళ్ళినా కూడా వడదెబ్బ తగలకుండా ఉంటుంది. సో ఈరోజు ఫుడ్ ఇదే. బాగా లేట్ అయిపోయింది ఈరోజు. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. సో వీలైనంత వరకు ఒక్క గుప్పెడైనా రోజు పచ్చళ్ళలోనో, పప్పుల్లోనో, ఫ్రైల్లోనో అట్లా వేసేసుకొని తినండి. తెలుసు కదా, మునగాకు దాదాపు 300 రోగాలకి చెక్ పెట్టిద్ది అనమాట. అంత పోషక విలువ ఉన్నటువంటి ఆకు అది. సో చక్కగా కాస్త ప్లేస్ ఉంటే ఒక మునగ చెట్టు వేసేసుకోండి, లేకపోతే ఊరు వెళ్ళినప్పుడు తెచ్చేసుకొని చక్కగా స్టోర్ చేసేసుకోండి. దీనికి ఇప్పుడే నా ప్లేస్కి వచ్చేసింది ఇది. ఓకే మరి ఇక తినేస్తాను. బాయ్.